సర్వోన్నత దేవా, మా సర్వేశ్వరా, ప్రేమా దయా కరుణ తేజోమయా, మీకిదే అంజలి ప్రణయాంజలి. పూజలో పాల్గొనగా వేగమిరా రండి, బలి పూజలు చేయగా పరుగిడిరా రండి. పూజలో పాల్గొనగా వేగమిరా రండి, బలి పూజలు చేయగా పరుగిడిరా రండి. ఆ ప్రభు యేసుని రక్షణ యాగ బలిలో, ఆ ప్రభు యేసుని రక్షణ యాగ బలిలో స్తుతించెదం స్తోత్రించెదం ప్రభు దీవెనలు పొందగా. స్తుతించెదం స్తోత్రించెదం ప్రభు దీవెనలు పొందగా. పూజలో పాల్గొనగా వేగమిరా రండి, బలి పూజలు చేయగా పరుగిడిరా రండి. సమత మమతల ఆలంబనలు సతతము కూడి కొనియాడాలని. సమత మమతల ఆలంబనలు సతతము కూడి కొనియాడాలని, సంతసముతోని సన్నిధి చేరి, సంతసముతోని సన్నిధి చేరి, యేసుక్రీస్తు సంరక్షణలో మనలను కరుణించి, యేసుక్రీస్తు సంరక్షణలో మనలను కరుణించి, తన రూపముగా తన రూపముగా మలచిన దేవుని స్తుతించెదం స్తోత్రించెదం ప్రభు దీవెనలు పొందగా. స్తుతించెదం స్తోత్రించెదం ప్రభు దీవెనలు పొందగా. పూజలో పాల్గొనగా వేగమిరా రండి, బలి పూజలు చేయగా పరుగిడిరా రండి. పూజలో పాల్గొనగా వేగమిరా రండి, బలి పూజలు చేయగా పరుగిడిరా రండి. ప్రభుని యందు మిక్కిలిగా ప్రేమించబడు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పవిత్రమైన దివ్య బలి పూజలో మా కొరకు ప్రార్థించండి అని అడిగిన ప్రతి ఒక్కరిని ఆ దేవాతి దేవుని హస్తముల్లోనికి అర్పణగా సమర్పిస్తూ వారి తలంపులు నెరవేర్చమని ప్రార్థన చేద్దాం. గుంటూరు మెత్రాసనం దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు బండి సురేష్, మేరీ ఝాన్సీ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, వారి తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి సమర్పిస్తున్నారు. బండి సురేష్, మేరీ ఝాన్సీ, క్రాంతి కుమార్, అనూష, సుమంతిక, వికాస్, బిన్ను, శ్రీప్రియ, అభివాద్, నివేద్, విహాన్ ఈ బిడ్డలందరినీ దీవించమని ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు
జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పింపబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. సెయింట్ పీటర్స్ హై స్కూల్ కోంపల్లి, సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్, సెయింట్ పీటర్స్ ఫార్మసీ కాలేజ్ వరంగల్, సెయింట్ పీటర్స్ హై స్కూల్ బోయినపల్లి హైదరాబాద్ సంస్థల యాజమాన్యం మరియు తుమ్మా బాలరెడ్డి మరియు కుటుంబ సభ్యులు ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. 70వ పుట్టినరోజు జరుపుకుంటున్న దాసరి భాస్కరరావు గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని దాసరి సంపత్ కుమార్, దాసరి లక్ష్మి, వినూత్న, సంతోష్ కుమారి, రాంబాబు, వసంత కుమారి, ఆనంద్, ప్రీతం, గౌతమ్, రోహిత్, రుత్విక్, రన్విత కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం మహబూబ్ నగర్ విచారణ కీర్తిశేషులు సలిబిండ్ల మర్రెడ్డి గారి 25వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు దేవుడు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. సూర్య ఉషారాణి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, సూర్య గారి ఉద్యోగ విషయంలో దేవుడు తోడుగా ఉండాలా అని మరియు అనిరుద్, అమీరాలకు మంచి భవిష్యత్తు దేవాతి దేవుడు దయచేయాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు ఫాదర్ తుమ్మా వెళంగని గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ సిహెచ్ లూర్ద్ మేరీ టీచర్ గారు మరియు కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం సెయింట్ పాల్స్ కెథీడ్రల్ విచారణ రాయపు ఇమ్మాక్లేట్ మనోజ్ఞ ఈ బిడ్డకు 10వ తరగతిలో మంచి మార్కులతో పాస్ అయినందుకు దేవాతి దేవునికి కృతజ్ఞతలను తెలుపుతూ దేవుడు ఆ బిడ్డకు ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తును దయచేయాలని కోరుతూ కుటుంబ సభ్యులు ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ సుధాకర్ అంతోని కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. చేతులు జోడించి కండ్లు మూసుకొని మీ హృదిలో మోసుకొని వచ్చినటువంటి తలంపులను అదివాతి దేవునికి అర్పణగా సమర్పిస్తూ చదివినటువంటి ఈ ఉద్దేశాలను, మీ మనసులో ఉన్నటువంటి ఉద్దేశాలను కూడా దేవుడు నెరవేర్చాలా అని భక్తి శ్రద్ధలతో ప్రభుని కోరుకుంటూ ప్రార్థిస్తూ పూజను ప్రారంభించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభుని యందు అతి మిక్కిలిగా ప్రేమించబడు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, త్రోసి వేసిన మూలరాయిగా ఉన్నటువంటి దానిని దేవుడు అతి ముఖ్యమైన రాయిగా మార్చివేస్తూ ఉన్నాడు. పునాది రాయిగా తీర్చిదిద్దుతూ ఉన్నాడు. బాధలలో కొట్టుమిట్టాడుతూ ఉన్నప్పుడు, శోధనల చేత కృంగదీయబడుతూ ఉన్నప్పుడు ఏమాత్రము కూడా అదరక బెదరక నా దేవుడు నాకు తోడుగా ఉంటాడు అనేటటువంటి గొప్ప నమ్మకాన్ని కలిగి ఉండమని, ఆ గొప్ప నమ్మకం నీ బ్రతుకంతా కూడా దీవెనలతో నింపుతుంది అని ఈ దివ్య బలి పూజ మనకు నేర్పిస్తూ ఉంది. ఈనాటి పట్టణాలు మనకు బోధిస్తూ ఉన్నాయి. కనుక శ్రమలలో కృంగిపోకుండా దేవుని శక్తితో లేచి నిలబడడానికి కావలసిన కృపను దయచేయమని ప్రభుని వేడుకుంటూ
చేసిన తప్పుదములు ఏవైతే దేవుని దీవెనలకు అడ్డుగా ఉన్నాయో వాటన్నింటి నుండి విడుదల దయచేయమని ప్రభుని కోరుతూ పాపమన్నింపును వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, ఈ లోకము హాస్యాస్పదమైనదిగా భావించు శిలువ ద్వారా యేసు క్రీస్తును గూర్చిన అతిశయ జ్ఞానమును వేద సాక్షి అయిన పునీత యుస్తీనునకు అద్భుతముగా ప్రసాదించితివి. అతని విజ్ఞాపన ప్రార్థన సహాయమున మేము మోసకరముగా పెడత్రోవ పట్టించు అభిప్రాయములను విస్మరించి యేసు క్రీస్తే ప్రభువని ప్రకటించునట్లును, ఈ విశ్వాసమందు స్థిరత్వమును కలిగి జీవించున్నట్లును అనుగ్రహింపుము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువును మీ ప్రియకుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఆయన దైవశక్తి పవిత్ర జీవనమును మనకొసగి తన మహిమలోను పాలు పంచుకొనుటకు ఆయన మనలను పిలిచెను. మొదటి పట్టణము పునీత పేతురు రాసిన 2వ లేఖ 1వ అధ్యాయము 2వ వచనం నుండి 7వ వచనం వరకు. సహోదరులారా, దేవుని గూర్చినది మన ప్రభువగు యేసుక్రీస్తును గూర్చినది అగు మీ జ్ఞానము ద్వారా మీకు సంపూర్ణమగు కృపయు శాంతియు కలుగునుగాక. ఆయన దివ్యశక్తి పవిత్ర జీవనమునకు సంబంధించిన సమస్తమును మనకు వసగినది. ఆయనను గూర్చిన జ్ఞానము ద్వారా మనకు అది వసగబడెను. తన మహిమలో మంచితనముతోనూ పాలు పంచుకొనుటకు మనలను ఆయన పిలిచెను. ఈ విధముగా ఆయన మనకు అమూల్యములను అత్యుత్తములను అగు వాగ్దానములను వనర్చెను. ఆయన వాగ్దానము వనర్చిన వానిని పొందుట ద్వారా మీరు దురాశ వలన కలిగెడు భ్రష్టత్వము నుండి తప్పించుకొనగలరు. దైవ స్వభావములో భాగస్వాములు అగుదురు. ఈ కారణమునని మీ విశ్వాసమునకు మంచితనమును జోడించుటకై సాధ్యమైన కృషి వనర్పుడు. మీ మంచితనమునకు విజ్ఞానమును జతచేయుడు. విజ్ఞానమునకు ఇంద్రియ నిగ్రహమును తోడనర్పుడు. ఇంద్రియ నిగ్రహమునకు సహనమును చేర్పుడు. సహనమునకు దైవభక్తిని జతచేయుడు. దైవభక్తికి సోదర ప్రేమను తోడనర్పుడు. సోదర ప్రేమకు ప్రేమను కలుపుడు. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం అందరూ. ప్రభువా, నీవే నేను నమ్మిన దేవుడవు. ప్రభువా, నీవే నేను నమ్మిన దేవుడవు. నీయందే నా నమ్మకము. నీయందే నా నమ్మకము. మహోన్నతుని మరుగున వసించువాడు, సర్వశక్తిమంతుని రెక్కల నీడలో నివసించువాడు ప్రభువుతో, నీవు నా ఆశ్రయమవు, నాకు రక్షణ దుర్గమవు, నేను నమ్మిన దేవుడవు అని చెప్పుకొనును. అందరూ. ప్రభువా, నీవే నేను నమ్మిన దేవుడవు. ప్రభువా, నీవే నేను నమ్మిన దేవుడవు. నీయందే నా నమ్మకము. నీయందే నా నమ్మకము. నన్ను ప్రేమించు వారిని నేను రక్షించెదను. నా ప్రాభవమును అంగీకరించు వారిని నేను కాపాడెదను.
వారు నాకు మొరపెట్టినప్పుడు నేను వారికి ప్రత్యుత్తరమిత్తును. అందరూ ప్రభువా నీవే నేను నమ్మిన దేవుడవు, ప్రభువా నీవే నేను నమ్మిన దేవుడవు, నీయందే నా నమ్మకము. నీయందే నా నమ్మకము. వారి ఆపదలలో వారిని ఆదుకొందును, వారిని విపత్తుల నుండి కాపాడి వారికి కీర్తి దయచేయుదును, వారిని దీర్ఘాయువుతో సంతృప్తి పరచెదను, వారికి నా రక్షణమును అనుగ్రహించేదను అని ప్రభువు పలుకుచున్నాడు. అందరూ ప్రభువా నీవే నేను నమ్మిన దేవుడవు, ప్రభువా నీవే నేను నమ్మిన దేవుడవు, నీయందే నా నమ్మకము. నీయందే నా నమ్మకము. ప్రభుని నమ్మి మంచిని చేయుము, ప్రభువు మీదనే నీ భారము వేయుము. ప్రభుని నమ్మి మంచిని చేయుము, ప్రభుని మీదనే భారము వేయుము, ప్రభుని నమ్మి మంచిని చేయుము, ప్రభుని మీదనే భారము వేయుము. అతని దేశమున నివసించుచు సురక్షితముగా జీవించుము, ప్రభుని నమ్మినచో నీ కార్యములు నెరవేరును, ప్రభుని నమ్మి మంచిని చేయుము, ప్రభుని మీదని భారము వేయుము. నీ మంచితనమును వెలుగువలె ప్రకాశింపచేయును, నీ ధర్మవర్తనము సూర్యుని వోలె బాసిల్ల చేయును. దేవుని ముందట ఓపికతో నిలచి ఉండుము, ఆయన అనుగ్రహముకై వేచియుండుము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని ఈ భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మార్కు గారు రాసిన శుభవార్త 12వ అధ్యాయము 1వ వచనము నుండి 12వ వచనం వరకు. యేసు ఉపమానపూర్వకముగా వారికి బోధింప ఆరంభించెను. ఒకడు ద్రాక్ష తోటను వేసి దాని చుట్టూ కంచె నాటెను. గానుగ కొరకు గోతిని త్రవ్వి గోపురమును కట్టించి కౌలుదారులకు గుత్తకు ఇచ్చి దేశాటనము వెడలెను. పంటకాలమున ఆ కౌలుదారుల నుండి ద్రాక్ష తోట పండ్లలో తన భాగమును తెచ్చుకొనుటకై కౌలుదారుల వద్దకు తన సేవకుని పంపెను. కానీ వారు యజమానుని సేవకుని పట్టుకొని కొట్టి ఒట్టి చేతులతో పంపివేసిరి. ఆ యజమానుడు మరి ఒక సేవకుని పంపెను.
వారు అతని తలను గాయపరచి అవమానపరచిరి. అంతట యజమానుడు మరి ఒక సేవకుని పంపెను. వారు అతన్ని చంపివేసిరి. వారు అనేకుల ఎడల అట్లే ప్రవర్తించుచు కొందరిని కొట్టి మరికొందరిని చంపివేసిరి. ఇక మిగిలినది అతని ప్రియ కుమారుడు ఒక్కడే. అతన్ని వారు తప్పక అంగీకరింతురని తలంచి వారి యొద్దకు పంపెను. ఆ కౌలుదారులు వానిని చూచి, ఇదిగో ఇతడే వారసుడు, రండు ఇతన్ని తుదముట్టింతము, ఈ ఆస్తి మనకు దక్కును అని తమలో తాము చెప్పుకొనిరి. ఇట్లు నిశ్చయించుకొని వానిని పట్టి చంపి తోట వెలుపల పారవేసిరి. అప్పుడు ద్రాక్ష తోట యజమానుడు కౌలుదారులను ఏమి చేయును? అతడు వచ్చి ఆ దుష్టులను మట్టుపెట్టి ఆ ద్రాక్ష తోటను ఇతరులకు గుత్తకు ఇచ్చును. ఈ లేఖనమును మీరు చదవలేదా? ఇల్లు కట్టువారు త్రోసివేసిన రాయి ముఖ్యమైన మూలరాయి ఆయను. ఇది ప్రభువు ఏర్పాటు, ఎంత ఆశ్చర్యకరము అని యేసు పలికెను. ఈ ఉపమానము విశేషించి తమ్ము గురించి పలికెనని యూదా ప్రముఖులు గ్రహించి ఆయనను బంధింపదలసిరి. కానీ జనసమూహములకు భయపడి వెళ్ళిపోయిరి. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. Praise the Lord. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. ప్రభుని యందు అతి మికిలిగా ప్రేమించబడు ప్రియ సహోదరి సహోదరులారా, ఒక రెండు రాళ్ళు ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటూ ఉన్నాయంట. ఒక రాయేమో పక్కనే ఉంది, మరొక రాయి చెక్కబడుతూ ఉంది. ఇదిగో నన్ను ఏ శిల్పిదారుడు కూడా నా మీద చేయి వేయలేదు, నాకు ఇంత నొప్పిని కూడా కలిగించలేదు, నీవెందుకు నొప్పులను భరిస్తూ ఉన్నావు, నిన్ను చెక్కుతూ ఉన్నారు, నిన్ను శిక్షిస్తూ ఉన్నారు, నిన్ను గాయపరుస్తూ ఉన్నారు అని ఆ పక్కనే ఉన్నటువంటి రాయి అడుగుతూ ఉందంట. ఈ రాయి మౌనంగా వహిస్తూ అలానే ఉందంట. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఈ చెక్కబడినటువంటి రాయిని తీసుకుని వెళ్ళి దేవాలయములో ఒక దేవునిగా ఏర్పాటు చేశారు. ఏ ఒక్క శిల్పి దెబ్బ కూడా తగలనటువంటి రాయిని ఇదిగో దేవాలయం ముందు మనం తీసుకుని వచ్చేటటువంటి మట్టి పైకి రాకుండా ఉండకూడదు అని కాళ్లను తుడుచుకునేటటువంటి రాయిగా అక్కడ ఏర్పాటు చేశారు. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, ఈనాటి సువిశేష గ్రంథ పట్టణాన్ని చూస్తే ఇదే విధంగా కనబడుతూ ఉంది. నలుగురు ఒకటై నాశనానికి ముడుకడుతూ ఉన్నటువంటి వాళ్ళ వ్యక్తిత్వాన్ని ఈనాటి దివ్య గ్రంథ పట్టణం మనకు కళ్ళకు కట్టినట్లు చూపిస్తూ ఉంది. ఏ విధంగా ఇతనిని నాశనం చేయాలి, ఏ విధంగా వచ్చినటువంటి సేవకులను నాశనం చేయాలి, ఏ విధంగా ఈ యజమానుని యొక్క కుమారుణ్ణి మట్టుపెట్టి మనమే గొప్పవాళ్ళము అని అనిపించుకోవాలి అనేటటువంటి ఆలోచన ఇదిగో గుత్తదారుల అందరిలో కూడా ఉంది, కౌలుదారులు అందరిలో కూడా ఉంది. ఇది నా ఆస్తి కావాలి అనేటటువంటి ఆకాంక్ష తప్ప ఇంకా మరి ఏ విధమైనటువంటి ఆలోచన వారి మదిలో లేదు. ప్రభునందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, మనుషులకు అర్థమవడానికి యేసు ప్రభు అనేకమైనటువంటి ఉపమానాలను వాడారు.
మనుషులకు తేటతెల్లంగా తెలియచేయడానికి, మనిషి అనేటటువంటి వాడు క్లుప్తంగా అర్థం చేసుకోవడానికి, మనిషి మెదడుకు ఇది చక్కగా వివరింపబడుతుంది అనేటటువంటి విషయాలను ఆయన ఉపమాన రీతిలోనే బోధించాడు. ఇక నాకు అర్థం కాలేదు అనేటటువంటి వాడు ఎవడో ఉండకుండా ఆయన చక్కగా ఉపమానాల ద్వారా శిష్యులతోనూ ఇతరులతోనూ ఆయన బోధనలో ఉపమానాలను వాడారు. ప్రభునందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఈ ఉపమానంలో మనకు కనపడేది ఏమిటయ్యా అనంటే, భూస్వామి ఒకడు, కౌలుదారులు కొంతమంది, ద్రాక్ష తోట ఒకటి. ఇజ్రాయేలు ప్రజలందరినీ కూడా దేవుడు దేనితో పోలుస్తూ ఉన్నాడయ్యా అనంటే, ఇదిగో ఒక ద్రాక్ష తోటలాగా పోలుస్తూ ఉన్నాడు. ఈ ద్రాక్ష తోటను తీసుకుని వెళ్ళి ఎవరికి గుత్తకు ఇచ్చాడయ్యా అనంటే, ఇదిగో ధర్మశాస్త్ర బోధకులకు, ప్రధాన అర్చకులకు, పెద్దలుగా ఉన్నటువంటి వారికి ఈ తోటను తీసుకొని వెళ్ళి గుత్తకు ఇచ్చారు. అయితే దాన్ని సాగు చేయవలసినటువంటి బాధ్యత వారిపైన ఉంది. దాని పండ్లను స్వీకరించవలసినటువంటి బాధ్యత వాళ్ళపైన ఉంది. కానీ వాళ్ళు ఏమాత్రము కూడా యజమానులు కాదు, కేవలము కౌలుదారులు మాత్రమే. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 22వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. వారు నా ప్రజలగుదురు, నేను వారి దేవుడనగుదును. అంటే యజమానుడు ఎప్పటికీ కూడా తండ్రి దేవుడే. యజమానుడు ఎప్పుడూ కూడా తన తోట గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు. తండ్రి దేవుడు ఎప్పుడూ కూడా ఇజ్రాయేలు ప్రజల కోసం ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఆ తోటను ఏపుగా పెరగడానికి చక్కనైనటువంటి నీటిని ఎల్లప్పుడూ కూడా అందిస్తూనే ఉన్నాడు. ఆ ఇజ్రాయేలు ప్రజల సమూహములోనికి ఏ విధమైనటువంటి తోడేళ్ళు కానీ, ఏ విధమైనటువంటి చీడ పురుగులు కానీ, ఏ విధమైనటువంటి నక్కలు కానీ, బొరియలు కానీ ఏవి కూడా ఆ తోటలోనికి వెళ్లకుండా చక్కనైనటువంటి కంచెను ఏర్పాటు చేశాడు. జంతువుల వలన నా తోట నాశనం కాకూడదు అనేటటువంటి విధముగా చక్కగా తోటనంతా కూడా ఏర్పాటు చేసుకున్నాడు. తీసుకుని వెళ్ళి నమ్మకాన్ని ఉంచి వీళ్ళ చేతుల్లో పెడితే వాళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి తీరు ఆలోచనను తారుమారు చేస్తుంది. ప్రభునందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, దేవుడు ఎంతో ప్రేమగా ఇజ్రాయేలు ప్రజలను తయారు చేసుకొని ఒక తోటలాగా ఏపుగా వాళ్ళను కాచి కాపాడుతూ, ఆయనే కంచెగా ఉంటూ, ఏ సాతాను శక్తులు రాకుండా కాచి కాపాడుతూ ఉన్నటువంటి ఈ తరుణములో ఇదిగో వారికి దగ్గరగా ఉండి దేవుని చెంతకు చేర్చవలసినటువంటి వాళ్ళే ఆ తోటను నాశనం చేస్తూ ఉన్నారు. కౌలుదారులు, మేము కౌలుదారులమే అన్నట్లుగా, ఇదిగో మాకు ఏ విధమైనటువంటి స్వలాభం తప్ప మేము మీకోసం పనిచేసేటటువంటి వాళ్ళము కాదు అన్నట్లుగా వాళ్ళ తీరు కంటికి కట్టినట్లు కనబడుతూ ఉంది. ప్రభునందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, అందుకనే ఈ నూతన నిబంధనలో కౌలుదారులను ఎవరితో పోలుస్తూ ఉన్నాడయ్యా అని అంటే, ప్రధాన అర్చకులు, ధర్మశాస్త్ర బోధకులు, పెద్దలుగా ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా వచ్చినటువంటి ఒక్కొక్క సేవకులు ఎవరయ్యా అనంటే, ఇదిగో ది ప్రాఫిట్స్ అందరూ కూడా, ప్రవక్తలందరూ కూడా, దేవుని గురించి తెలియజేయడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిపైన ఇదే తీరుతో ఈ ప్రజలందరూ కూడా ఉన్నారు. ఎవరెవరైతే దేవుని నామములో బోధించటానికి వచ్చారో, ఎవరెవరైతే దేవుని యొక్క వాక్యాన్ని నలుదిశలా పంపించటానికి ప్రయాసపడి వచ్చారో, ఎవరెవరైతే దేవుని రాకడను గురించి బోధించడానికి వచ్చారో వారందరి ఎడల వీళ్ళ తీరు ఇదే విధంగా ఉంది. ఒకరిని కొట్టిరి, ఒకరిని అవమానపరచిరి, మరి ఒకరిని ఇదిగో చంపివేసిరి అని.
తన ఏకైక కుమారుడైనటువంటి క్రీస్తును ఇదిగో అదే తోటకు పంపించినప్పుడు వారందరూ కూడా ఒకటై తన ప్రియమైన కుమారుణ్ణి మరణానికి అప్పగిస్తూ ఉన్నారు. ప్రభునియందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, మరణముతో అంతా కూడా సమాప్తం అనుకున్నటువంటి వాళ్ళల్లో ఇదిగో మరలా తిరిగి లేస్తూ ఉన్నటువంటి క్రీస్తు మరణము ఏమాత్రము కూడా నన్ను మట్టిలో కప్పిపెట్టదు, నేను సజీవుడినై లేచాను అని ఆయన మరలా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభునియందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, మార్కు శుభవార్త 9వ అధ్యాయం 7వ వచనం మనం ఒకసారి చూస్తే, తండ్రి దేవుని నుండి పంపబడినటువంటి ఏకైక ప్రియమైన కుమారుడు యేసు ప్రభువు అని మనకు ఈ వచనం తెలియపరుస్తూ ఉంది. ఆయన వచ్చింది ఇదిగో తన ఇజ్రాయేలు ప్రజలను, వారి క్షేమాలను చూసుకొని ఇదిగో తండ్రి చేతికి వారిని అప్పగించటానికి. కానీ అడుగడుగున అడ్డుపడుతూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరయ్యా అనంటే, అడుగడుగున ఈ వాక్య పరిచర్యలో అడ్డుపడుతూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరయ్యా అనంటే, అడుగడుగున ఈ రక్షణ కార్యానికి అడ్డుపడుతూ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరయ్యా అనంటే, దేవుని ప్రజలకు కాపురులుగా ఉండవలసినటువంటి వాళ్ళే. ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, ప్రధానార్చకులు, పెద్దలుగా ఉన్నటువంటి వాళ్ళు. ప్రభునియందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, అందుకనే ఒక నానుడి ఉంది, నువ్వు మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ చెడు మాత్రం చేయొద్దు. నీవు నలుగురు బాగుపడడానికి ఏదో ఒక మంచి పని చేసినా చేయకపోయినా పర్వాలేదు కానీ కుటుంబాలు కోల్పోవడానికి, సంసార జీవితం కోల్పోవడానికి, లేదంటే భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టడానికి నీ మాట ఏ విధంగా వారికి తోడ్పడకూడదు. వారి కాపురాన్ని నిలబడడానికి నీ మాట ఉండాలి కానీ వాళ్ళ కాపురాన్ని కోల్చడానికి నీ మాట ఉండకూడదు. బిడ్డల బ్రతుకును లేవనెత్తడానికి నీ మాటలు రావాలి కానీ ఇదిగో ఆ అమ్మాయి అలాంటిది, ఈ అమ్మాయి ఇలాంటిది అనేటటువంటి మాటల ద్వారా అనేక మంది పైన ఈ రోజున వీళ్ళు ప్రవర్తించినటువంటి తీరులోనే మనము కూడా ప్రవర్తిస్తూ ఉన్నాం. కనుక మాటను మధురముగా వాడుతూ మనిషి గుండెల్లో చక్కనైనటువంటి సిగురింపచేసేటటువంటి మాటలను వాడడానికి, కన్నీళ్లు పెట్టించేటటువంటి మాటలు కాకుండా కరుణ కలిగినటువంటి మాటలను వాడడానికి కృపణ దయచేయమని ఈ పవిత్రమైన దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ప్రభుని వేడుకుంటూ ప్రార్థన చేద్దాం. వాళ్ళల్లో ఉన్నటువంటి తత్వాన్ని, మనస్తత్వాన్ని ఒకసారి గ్రహిస్తూ అటువంటి వారిలాగా ఉండకుండగా దేవుని యొక్క వాక్యాన్ని అనుదినము పాటిస్తూ, ప్రకటిస్తూ దాని ప్రకారము జీవించే బిడ్డలుగా తీర్చిదిద్దామని ప్రభుని వేడుకుంటూ ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యముగా మన కొరకు మరణించినటువంటి క్రీస్తు మనలను ఎప్పుడూ కూడా లేవనెత్తుతూ ఉండగా ఆయనకు తగినటువంటి బిడ్డలుగా జీవించటానికి, సన్మార్గములో ఉండడానికి, త్రోసివేయబడ్డాను అని మదనపడకుండా గొప్పనైన యోగ్యమైన స్థితిలో దేవుడు ఉంచుతాడు అని పరిపూర్ణమైన నమ్మకాన్ని ప్రభుని పైన ఉంచుతూ ప్రార్థన చేసుకుందాం. మంచి బిడ్డలుగా జీవించడానికి కృపణ దయచేయమని ప్రభుని వేడుకుందాం. ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా.
ఆద్యంతరహితుడా నీ ప్రేమలో శోభిల్ల చేయుమా నీ సేవలో. ఆద్యంతరహితుడా నీ ప్రేమలో శోభిల్ల చేయుమా నీ సేవలో. వర్ధిల్ల చేయుమా నీ చిత్తములో. ఆశీర్వదించుము యేసయ్యా ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. ఆశీర్వదించుము యేసయ్యా ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. ఆశీర్వదించుము యేసయ్యా ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గలపతి అయిన సర్వేశ్వరునికి అంగీకారముగునట్టులా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, పవిత్రమైన పూజా బలి ఔన్నత్యమును పరిరక్షించుటకై ప్రాణత్యాగము చేసిన పునీత యుస్తూను సంస్మరణ సందర్భమున మేమర్పించు ఈ బలిని దయతో అంగీకరింపము. ఈ పరమ రహస్యములను యోగ్యముగా కొనియాడు భాగ్యమును మాకు అనుగ్రహింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము నీ పునీతులను స్తుతించినప్పుడు నీవు మహిమపరపబడుచున్నావు. వారి శ్రమలందు శక్తివంతమైన నీ అద్భుత కార్యములు ప్రదర్శితమగుచున్నవి. నీవు కనికరించి వేద సాక్షుల విశ్వాసమునకు పరిమళమును, వారి అకుంఠిత దీక్షకు స్థిరత్వమును, హింసల సమయమున సహనమును, ఓరటను దయచేసి తుదకు విజయమును చేకూర్చువాడవు నీవే. కావున ఇహ పరలోకమందలి నీ సృష్టిజాలము నీకొక నూతన స్తుతి గీతమును ఆలపించుచున్నది. మేమును దూతల బృందముతో ఏకమై నీ మహిమను నిరతము ప్రకటించుట ఇట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేయి వారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నిన్ను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న శరీరము.
ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధరవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వీంచియును. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వీంచియును. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మేము పాత్రులుగా చేస్తున్నందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా లేయో జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానముగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కనితలుగు మరియమాతతోనూ, ఆమె వర్తయుగు పునీత యేసేపుతోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడుగు యేసు క్రీస్తు ద్వారా నేను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. అందరము లేచి నిలబడి చేతులను చాచి క్రీస్తు ప్రభు నేర్పించిన శక్తివంతమైన ప్రార్థనను భక్తితో జపించుకుందాం.
పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను పాటింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రేమపూర్వకముగా సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభుని శరీర రక్తములు మనలకు నిత్య జీవితం నొసగునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారం మందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. నవ్యమైన భోజం ప్రభుని ప్రేమ దానం. నవ్యమైన భోజం ప్రభుని ప్రేమ దానం. సత్యమైన భావం నిత్య జీవనిలయం. సత్యమైన భావం నిత్య జీవనిలయం. మానవాళికి ముక్తి నొసగును దివ్య సత్ప్రసాదం. నవ్యమైన భోజం ప్రభుని ప్రేమ దానం. నవ్యమైన భోజం ప్రభుని ప్రేమ దానం.
యేసు ప్రేమ చిహ్నం, ప్రభు శరీర రక్తం, దైవజనుల కోసం అర్పించిన జీవం. స్వీకరించు జనులా మధురమైన భోజం, స్వర్గధామ మొసగే నిత్య జీవ ఫలము. మానవాళికి ముక్తి నొసగును దివ్య సత్ప్రసాదం, నవ్యమైన భోజం, ప్రభుని ప్రేమ దానం. నవ్యమైన భోజం, ప్రభుని ప్రేమ దానం. పునీత ఇన్యస్వర్ చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజు చేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము. నేను మిమ్ము స్తుతించుదును గాక. ఆమేన్. నేను మీతో ఉన్నప్పుడు యేసు క్రీస్తుని గూర్చియు, అందును ముఖ్యముగా అతని శిలువ మరణమును గూర్చియు తప్ప సమస్తమును మరిచిపోవలనని నిశ్చయించుకొంటిని. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మేము స్వర్గపు భోజనము ద్వారా సేద తీర్చుకొని నిన్ను ప్రాధేయపడి అడుగుచున్నాము. వేద సాక్షి అయిన పునీత యిస్తూను బోధనలను సావధానముగా ఆలకించి మేము ఎల్ల వేళలా నీకు కృతజ్ఞులమై జీవించినట్లు కృపచూపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ములను మీ కుటుంబాలను మీ బిడ్డలను నిండుగా మెండుగా ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ ముగిసినది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. మాకు ఏమి జరిగినను, ఎవరు ఏమి పలికినను, మాకు ఏమి జరిగినను, ఎవరు ఏమి పలికినను, ప్రభువే మాకు ఆధారం, ప్రభువే మాకు ఆనందం, ప్రభువే మాకు ఆధారం, ప్రభువే మాకు ఆనందం. హల్లెలూయా 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 హల్లెలూయా. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. ఎర్ర సముద్రము అడ్డు వచ్చిన మేము భయపడము. ఎర్ర సముద్రము అడ్డు వచ్చిన మేము భయపడము.
దేవుని హస్తం కాపాడును, ఎల్లప్పుడూ జీవింతుము. దేవుని హస్తం కాపాడును, ఎల్లప్పుడూ జీవింతుము. హల్లెలూయా 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 హల్లెలూయా